Okay, question number 26. A carpenter bought 6 chairs for 90 rupees each. He spent 20 rupees on each chair for repairing, then sold all the 6 chairs to 900 rupees. Find his profit or loss. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక కార్పెంటరు ఈచ్ చైర్ని 90 రూపీస్కి 6 చైర్స్ కొన్నాడు. తర్వాత వాటికి ఒక 20 రూపీస్ పెట్టి ఈ చైర్కి రిపేర్ చేయించాడు. అంటే ప్రతి ఒక్క చైర్కి 20 రూపీస్, అంటే మొత్తం అతను 6 చైర్స్కి ఎంత ఖర్చు పెట్టాడో అదంతా కాస్ట్ ప్రైస్. తిరిగి ఆ 6 చైర్స్ని 900 రూపీస్కి అమ్మాడు. అయితే ప్రాఫిటా లాసా ఎంత వస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో రాద్దాం. సో పర్చేజ్ ప్రైస్ ఎంత ఉంది? పర్చేజ్ ప్రైస్ ఆఫ్ 6 చైర్స్. ఒక్కొక్కటి 90 రూపీస్. 6 చైర్స్ 6 into 90, 540 రూపీస్. రిపేర్ కాస్ట్ ఈచ్ 20 రూపీస్ అన్నాడు. 6 into 20, 120 రూపీస్. సో ఇప్పుడు మొత్తానికి కాస్ట్ ప్రైస్ మనకి ఎప్పుడు కూడా పర్చేజ్ అండ్ రిపేర్ ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. సో 540 plus 120, that is 0426516, 660 rupees is the cost price. ఇప్పుడు SP of 6, ఈ SP అన్ని కలిపి ఎంత కమ్మాడు? 900 రూపీస్ కమ్మాడు. సో ఇక్కడ మనకి SP is greater than CP, so definitely we get profit. సో హౌ మచ్ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ ఈక్వల్ టు మనకి SP మైనస్ CP కదా. SP మైనస్ CP, దట్ ఈక్వల్ టు 900 మైనస్ 660. సో 900లో 600 పోతే 300 మైనస్ 60 అంటే 240 రూపీస్ ప్రాఫిట్. సో ఆన్సర్ ప్రాఫిట్ అది కూడా ఎంత అంటే 240 రూపీస్. నెక్స్ట్ 27. ఏ షాప్కీపర్ సోల్డ్ 2 వాచెస్ అట్ 920 రూపీస్ ఈచ్. ఒక్కొక్కటి 924 రూపీస్కి సేల్ చేశాడు, సోల్డ్. అండ్ ద ఫస్ట్ వాచ్ హీ గెయిన్ 20%, అండ్ ఆన్ ద అనదర్ వాచ్ హీ లూజెస్ 20%. ఒక దాని మీద ఏమో 20% గెయిన్ వచ్చింది, ఇంకో దాని మీద 20% లాస్ వచ్చింది. హౌ మచ్ డస్ హీ గెయిన్ ఆర్ లూజ్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్? అయితే ఓవరాల్ గా హోల్ ట్రాన్సాక్షన్ మీద అతనికి ఎంత లాభము లేదా నష్టము వచ్చింది అని అడిగాడు. చూడండి, 2 వాచెస్ ని 924 రూపీస్కే అమ్మాడు. ఫస్ట్ వాచ్ 924 రూపీసే, సెకండ్ వాచ్ కూడా 924 రూపీస్కే. బట్ ఒక దాని మీద 20% గెయిన్ అన్నాడు, ఇంకో దాని మీద 20% లాస్ అన్నాడు. హౌ ఇట్ పాసిబుల్? ఎందుకు అలా వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ ఇస్ డిఫరెంట్. సో ఒక దానికి కాస్ట్ ప్రైస్ ఎక్కువ, ఇంకో దానికి తక్కువ ఉండొచ్చు. అందువలన ఒక దాని మీద గెయిన్, ఇంకో దాని మీద లాస్ వచ్చింది. అయితే మనకి హోల్ ట్రాన్సాక్షన్ లో ఏమవుతుంది అన్నాడు. ఇది యాక్చువల్గా లెంతీ ప్రాసెస్, బట్ షార్ట్ కట్ లో కూడా మనము చేయొచ్చు. ఇక్కడ సేమ్ పర్సెంట్ లాస్, సేమ్ పర్సెంట్ గెయిన్. ఇప్పుడు 2 వాచెస్ ఒక దాని మీద ఏమో 20% గెయిన్ అన్నాడు, ఇంకో దాని మీద 20% లాస్ అన్నాడు. ఇలా వచ్చినప్పుడు ఆల్వేస్ లాస్ ఏమొస్తుంది? ఓవరాల్ ఎఫెక్ట్ కూడా లాస్ వస్తుంది. అది కూడా ఎంత అంటే R²/100%. ఇక్కడ R అంటే 20² that is 400/100. 2 zeros అంటే 4% లాస్ వస్తుంది. కానీ మనకి అక్కడ ఒక్కొక్కటి 924 రూపీస్ కమ్మాడు అని చెప్పాడు కదా. అంటే SP వచ్చేసి ఏమవుతుంది? 2 into 924,
That is 2 4s are 8, 2 2s are 4, 2 9s are 1848. This is the selling price. కానీ మనకి లాస్ 4% వచ్చింది కదా ఓవరాల్ గా ఏమవుతుంది ఆల్వేస్ లాస్. సో 4% లాస్ వచ్చిందంటే ఇది 100 మైనస్ లాస్ కదా ఎస్పీ ఈక్వల్ టు దట్ ఈస్ 96% కి ఈక్వల్ అయితే మనల్ని 4% ఆ లాస్ ఎంత కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4%? సో తక్కువ కాబట్టి 4/96 ఇంటూ 1848. ఓకే, 96 మనకి ఏ టేబుల్లో ఉంది? లేదా 4 1s, 4 2s are 8, 4 4s are 16, 12 2s 24, 12 1s are 12, 6 ఉంటుంది 64, 12 5s are 60, 12 4s, next 2 1s, 2 7s 14, again 1 4 14, 2 7s అంటే he gets 77 rupees loss. ఓవరాల్ గా అతనికి 77 రూపీస్ లాస్ వచ్చింది. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పీస్ ఆర్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ ఆర్ సేమ్. ఒక దాని మీద గెయిన్ ఉంది, ఇంకో దాని మీద సేమ్ పర్సెంట్ గెయిన్, సేమ్ పర్సెంట్ లాస్. సో గెయిన్ అండ్ లాస్ పర్సంటేజ్ ఆల్సో ఈక్వల్. ఈ రెండు కండిషన్లు ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఓవరాల్ గా ఆల్వేస్ లాస్ వస్తుంది. అది కూడా ఎంత అంటే r²/100. ఇక్కడ r అనేది ఈ వాల్యూ పర్సంటేజ్. సో 20²/100% అంటే 4% లాస్ వచ్చింది. అప్పుడు మనకి ఇచ్చింది ఎస్పీ కాబట్టి ఎస్పీ అంటే లాస్ వచ్చిందంటే 100 మైనస్ లాస్ ఈక్వల్, గెయిన్ వస్తే 100 ప్లస్ ప్రాఫిట్ కి ఈక్వల్. ఇక్కడ మనకి లాస్ కాబట్టి 196% వాల్యూ ఇదైతే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4%? Question number 28. Suresh bought for 4 dozen apples for 240 rupees and sells them at the rate of 8 rupees per apple. Find his gain or loss percent. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఏమి ఇచ్చాడో రాస్తే మనం ఎలా చేయాలనేది మన తర్వాత తెలుస్తుంది. సిపి ఆఫ్ 4 డజన్ యాపిల్స్. 4 డజన్ అంటే ఎన్ని? 12. సో 4 into 12 అంటే 4 12s ఎంత? 48 యాపిల్స్. సిపి ఆఫ్ 48 యాపిల్స్ is equal to 240 రూపీస్ ఇచ్చాడు. తర్వాత ఎస్పీ ఆఫ్ 1 యాపిల్ అంటే ఒక్కొక్క యాపిల్ ని ఎంత కమ్మాడంట? 8 రూపీస్ కమ్మాడు. గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. గెయిన్ ఆర్ లాస్ అది ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ అన్నప్పుడు అది 1 యాపిల్ అయినా 100 యాపిల్స్ అయినా ఒకటే పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ సిపి ఆఫ్ 1 యాపిల్ కనుక్కుంటాను. సిపి ఆఫ్ 1 యాపిల్ ఏమవుతుంది? ఈ 48 అవర్కి పోతే 240/48. ఎందుకంటే 48 యాపిల్స్ కాస్ట్ 240 రూపీస్ కాబట్టి 1 యాపిల్ ఎంత అంటే 240/48. 12 4s, 12 20s, 20/4, 4 1s, 4 5s అంటే ఈచ్ యాపిల్ ఎంత పడింది? 5 రూపీస్ పడింది. అమ్మిందేమో 8 రూపీస్కి. సో ఎస్పీ వాల్యూ ఇక్కడ ఎస్పీ ఇస్ గ్రేటర్ దాన్ సిపి. సో డెఫినెట్లీ గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. So that is 8 minus 5/5 into 100%. 8 minus 5 అంటే 3/5 into 100%. 5 1s, 5 20s, 3 20s వచ్చేసి 60% ప్రాఫిట్.
Profit percent equal to 60. Next, question number 29. A motorcycle was sold for 10,000 rupees. Find the cost of the motorcycle if it was sold at loss of 20%. ఇక్కడ ఈ క్వశ్చన్ లో 29th క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఎస్పీ ఆఫ్ మోటార్ సైకిల్ ఎస్పీ ఇచ్చాడు 10,000 రూపీస్. అయితే 10,000 అమ్మినప్పుడు అతనికి he get loss. How much? That is loss percentage given, that is 20%. Find the CP. This is the question. So SP value loss percent ఇస్తే CP కి ఫార్ములా ఏంటి మనకి? CP equal to 100 by లాస్ ఇచ్చాడు కాబట్టి డినామినేటర్ ఏమవుతుంది? 100 minus లాస్ percent into SP. So 100 by 100 minus 20 into 10,000. That is 100 by 80 into 10,000. So 0 0 cancel. మనము ఫ్రాక్షన్స్ లో చాలా సార్లు చూసాము 8 125s 1000 అని. సో 8 1s 8 125s. ఇది అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కి గుర్తుంటుంది. ఎప్పుడైనా 1000 ని 8 తో డివైడ్ చేస్తే 125, లేదా 125 into 8 చేస్తే 1000. నేను మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రాక్టీస్ లో గుర్తుండాలి. 12,500 rupees is the cost price. Question number 30. If a toy seller sells a toy for 600 rupees, he makes a loss of 40%. To gain 40%, what should be the selling price of the toy? ఇక్కడ ఒక టాయ్ సెల్లర్ ఉన్నాడు. అతను ఒక టాయ్ని 600 రూపీస్ అమ్మినాడు. అలా అమ్మినప్పుడు అతనికి 40% లాస్ వచ్చింది. అలా కాదు, 40% గెయిన్ రావాలి అంటే ఎంత కమ్మాలి అని అడిగాడు. సో ఇక్కడ మనము ఇచ్చినది ఫస్ట్ రాద్దాం. సో ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఇక్కడ కనుక్కోమన్నది కూడా సెల్లింగ్ ప్రైసే కాబట్టి ఫస్ట్ SP1 ఎంత? 600 రూపీస్. 600 రూపీస్కి అమ్మినప్పుడు he get లాస్ ఎంత? 40%. అయితే SP2 క్వశ్చన్ మార్క్. ఈ కేసులో అతనికి ఏమంట? ప్రాఫిట్ రావాలి 40% అని అడిగాడు. ఇప్పుడు మనము ఎస్పీని ఎప్పుడు కూడా 100 మైనస్ లాస్ పర్సెంట్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ అనుకుంటాం. ఇక్కడ లాస్ వచ్చింది అంటే SP1 వచ్చేసి మనకి ఎంత పర్సెంటేజ్ సమానం అంటే 100 మైనస్ 40%కి సమానం. దట్ ఈక్వల్ టు 60% వాల్యూ గివెన్, దట్ ఈస్ 600 రూపీస్. అయితే మనకి ఇప్పుడు 40% ప్రాఫిట్ రావాలంటే SP2 పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 100 ప్లస్ 40, దట్ ఈక్వల్ టు 140% వాల్యూ ఎంత? చూడండి, ఇక్కడ 60ని ఇంటూ 10 చేస్తే 600 అవుతుంది. 140ని ఇంటూ 10 చేస్తే 1400 రూపీస్. అంటే అతను అదే టాయ్ని 1400 రూపీస్ అమ్మితే అతనికి నష్టం కాకుండా 40% గెయిన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. Sarita buys lemons at 4 for 3 rupees and sells them at 5 for 4 rupees. How much percent loss or gain does she make? ఇక్కడ సరిత ఏం చేస్తుంది? ఫస్ట్ కొంటుంది. ఎలా కొంటుంది? 4 lemons 3 రూపీస్కి. సో కాస్ట్ 4 lemonsని 3 రూపీస్కి కొంటా ఉంది. అలాగే తిరిగి వాటిని ఎలా అమ్ముతుంది? 5 lemonsని 4 రూపీస్కి అమ్ముతా ఉంది. ఇది మనకి ఇచ్చాడు. ఇవేమో లెమన్స్, అవి రూపీస్. Okay. How much percent loss or gain she make?
సో ఆమెకి ఎంత పర్సెంట్ లాభము లేదా నష్టం వస్తుంది, ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడిగాడు. సో ఫస్ట్ మనము ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ డిఫరెంట్ ఉంది, అమౌంట్ డిఫరెంట్ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మనం సిపిని ఎస్పిని కనుక్కోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అని చెప్పాను. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 3s are 15. సో సిపి ఈక్వల్ టు 50. అలాగే 4 4s are 16. అంటే ఎస్పి ఈక్వల్ టు 16. సో సిపి ఈక్వల్ టు 15, ఎస్పి ఈక్వల్ టు 16. సో ఇక్కడ ఎస్పి ఈస్ గ్రేటర్ దాన్ సిపి అంటే డెఫినెట్లీ షీ గెట్ ప్రాఫిట్. ఇది పర్సంటేజ్ కదా మనం అడిగింది. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎప్పుడైతే ఎస్పీ ఇస్ గ్రేటర్ దాన్ సిపి అయిందో మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది మనం చెప్పొచ్చు. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100%. దిస్ ఈస్ ద ఫార్ములా. ఫార్ములా మస్ట్ అండ్ షుడ్ గా రాయాలి. సో ఇక్కడ మనకి 16 minus 15 by 15 into 100%. So 16 minus 15 అంటే ఎంత? 1. 1 by 15 into 100%. 5 3s, 5 20s. 20 by 3. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మారుస్తే 20 అనేది 3తో 6 times 3 6 18. Remainder 2 by 3%. So answer is 6 2 by 3%. Question number 32. If an article is sold for 355 rupees, there is a loss of 29%. So ఒక ఆర్టికల్ ని ఒక వస్తువుని 355 రూపీస్ అమ్మినప్పుడు 29% లాస్ వచ్చింది. అట్ వాట్ ప్రైస్ should it be sold to gain 31% of profit? ఇది మనకి సేమ్ 30 క్వశ్చన్ మోడలే 32 కూడా. సో ఏమన్నాడు? SP1 గివెన్ ఎంత అమ్మాడంట? 355 రూపీస్కి అమ్మినప్పుడు అతనికి లాస్ వచ్చింది ఎంత? 29%. అంటే మనకి లాస్ వచ్చింది అంటే ఇది 100 మైనస్ లాస్ పర్సెంట్ కి ఈక్వల్ కదా SP1. అంటే 100 మైనస్ 21 అంటే 100 మైనస్ 21%, 29%. దట్ ఈక్వల్ టు 71%. ఈ 71% వాల్యూ 355. నెక్స్ట్ ఏమన్నాడు? SP2 కనుక్కోమన్నాడు. ఏ సందర్భంలో? అప్పుడు ప్రాఫిట్ ఎంత రావాలంట? 31% ప్రాఫిట్ రావాలంట. అప్పుడు ఎంత పర్సెంటేజ్ అమ్మాలి అతను? 100 ప్లస్ 31%. అంటే 131%కి అమ్మాలి. అప్పుడు మనం ఏమవుతుంది? ఎక్కువ బై తక్కువ 131 by 71 into 355. 71 మనకి ప్రైమ్ నెంబర్ కదా. సో ఇంటూ 5 చేస్తే 5 1s 5, 5 7s 35, 355 వస్తుంది కాబట్టి 71 1s 71 5s. సో 131 into 5, 5 1s 5, 5 3s 15, 5 1s 5 plus 1 6. అంటే 655 రూపీస్కి అమ్మితే 31% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్. By selling an article 2200 rupees, a profit of 10% is earned. సో ఒక వస్తువుని 2200 రూపీస్కి అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది. If the same article is sold for 2600, then what will be the gain percent? సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి? రెండు గెయినే. SP1 SP2నే. SP1 ఏం చెప్తున్నాడు? 2200 రూపీస్కి అమ్మినప్పుడు he get a profit of ఎంత ప్రాఫిట్ పర్సెంట్ గెయిన్ వచ్చింది? 10%. ఎంత వచ్చిందంట? 10%. 10% గెయిన్ వచ్చింది అంటే నెక్స్ట్ 2600కి అమ్మాడు.
ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ కేసులో మనకి 10% ప్రాఫిట్ వచ్చిందంటే 100 + 10 అంటే 110% వాల్యూ గివెన్, దట్ ఈస్ 2200 రూపీస్. 2600 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్? ఎక్కువ బై తక్కువ. 2600/2200 into 110. సో 0 0 క్యాన్సిల్, 11 ones, 11 2s 0, ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 1s 2 3s 0, దట్ ఈస్ 130%. SP2 = 130%. మనం ఎప్పుడు కూడా సిపి 100%. కాబట్టి ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ అంటే 130% - 100%. దట్ ఈక్వల్ టు 30% ఇస్ ద ఆన్సర్. ఇది మనం డైరెక్ట్ గా నోట్ లెక్కతో చెప్పేయచ్చు ఇక్కడే. దీన్ని ఎన్ని స్టెప్పులు ఎందుకంటే మీకు అకాడమిక్ ఎడ్యుకేషన్ లో మనం ప్రాసెస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. డైరెక్ట్ గా 10% ప్రాఫిట్ అంటేనే ఇట్ ఈస్ ఈక్వల్ టు 110%. నెక్స్ట్ 2600 హౌ మచ్ పర్సెంట్ అనేది డైరెక్ట్ గా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 34. By selling an article for 600 rupees, a shopkeeper makes a profit of 20%. At what price should he sell the article to incur a loss of 20%? Okay. 600 రూపీస్ కమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే 20% లాస్ రావాలంటే ఎంత కమ్మాలి అన్నాడు. ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం డైరెక్ట్ గా చేయడానికి ట్రై చేద్దాం. సో SP1 600 రూపీస్. ఇప్పుడు ప్రాఫిట్ ఏమన్నాడు? 20%. సో సెకండ్ కేసులో SP2 కనుక్కోమన్నాడు. ఇక్కడ లాస్ 20% అన్నాడు. సో ప్రాఫిట్ 20% వచ్చిందంటే అప్పుడు SP ఏమైతుంది? 100 ప్లస్ ప్రాఫిట్ కాబట్టి 120% వాల్యూ గివెన్, దట్ ఈస్ 600. లాస్ట్ 20% అంటే దట్ ఈస్ 100 - 20, 80% ఎంత? ఇక్కడ 12 5 60 కదా, 120 × 5 600. సో అప్పుడు 80 × 5 ఏమవుతుంది? 8 5 40 0 అంటే దట్ ఈస్ 400 రూపీస్. సో SP2 వాల్యూ ఎంత? 400 రూపీస్ కమ్మినట్లయితే యు గెట్ లాస్ ఆఫ్ 20%. నెక్స్ట్ 35. Sudha sold a plot for 2,55,000 rupees at a loss of 15%. At what price should sell the plot to gain 10% profit? So 2,55,000 కమ్మినప్పుడు she get loss of 15%. సో 15% లాస్ వచ్చింది అంటే SP1 2,55,000 రూపీస్. అప్పుడు she got loss of 15%. అయితే టు గెయిన్ 10% ఎంత కమ్మాలి అని అడిగాడు. సేమ్ లాస్ వచ్చింది కాబట్టి SP1 = 85% వాల్యూ. ఇది మనకి సొల్యూషన్, షార్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్. 85% వాల్యూ 2,55,000 అయితే మనకు గెయిన్ రావాలంటే 100 + 10 దట్ ఈస్ 110% కమ్మాలి. వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి 85 255కి ఏమన్నా రిలేషన్ ఉందా అంటే 3తో చూడండి. 3 5 15, 3 8 24, 125 అంటే ఇంటూ 3 తర్వాత 3 zeros అంటే ఇంటూ 3000 చేయొచ్చు కదా. సో ఇప్పుడు మనం ఇంటూ 3000 చేస్తే 11 3s 33, ఇక్కడ 3 zeros, ఇక్కడ ఒక 0, మొత్తం 4 zeros, 1 2 3 4, దట్ ఈస్ 3,30,000 రూపీస్కి అమ్మితే 10% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ 36. If a vendor sells a coconut at 24 rupees, he makes a loss of 20%. If he sells 36 rupees,
then what is his profit percent? So first question రాసుకుందాం. క్వశ్చన్ ఏమంటున్నాడు? వెండర్ అంటే మనకి వీధులు తిరిగి అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని వెండర్స్ అంటాం. సో SP1 24 రూపీస్ అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? లాస్ ఆఫ్ 20%. సో he get loss of 20%. అలా కాకుండా అతను తిరిగిచ్చి దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు? 36 రూపీస్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఇది మనకి క్వశ్చన్ మార్క్. ఓకే, రెండు ఎస్పీలో కాబట్టి మనకి లాస్ అయితే 100 మైనస్ లాస్, గెయిన్ అయితే 100 ప్లస్ గెయిన్ కి సమానం. సో ఇక్కడ ఫస్ట్ కేసు లాస్ కాబట్టి 100 మైనస్ 20 అంటే 80% వాల్యూ 24 రూపీస్ అయితే 36 రూపీస్ అనేది ఎంత పర్సంటేజ్ కి సమానం? సో ఎక్కువ బై తక్కువ. సో 36 and 24 both are in 12th table. So 12 2s, 12 3s, 2 1s, 2 40s, 43s are 120%. SP2 120% వచ్చిందంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అవుతుంది? 120 minus 100. That is 20% is the profit. Question number 37. A man purchased a car for 1,35,000 rupees and spent 25,000 rupees on its repairs. At what price was the car sold if he suffered 10% loss on it? ఇక్కడ పర్చేజింగ్ ప్రైస్, రిపేర్ కాస్ట్ రెండు కలిపితే మనకి కాస్ట్ ప్రైస్ కి సమానం. ఎందుకంటే రిపేర్ చేసింది కూడా అతని డబ్బులతోనే రిపేర్ చేయించి అమ్ముతాడు కాబట్టి అది కొన్న ఖరీదుకే వస్తుంది. దట్ ఈస్ సిపి ఈక్వల్ టు పర్చేజింగ్ ప్రైస్ ప్లస్ రిపేర్ కాస్ట్. అది ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? 10% లాస్ వచ్చింది అంటే ఎంతకు అమ్మాలి? అతనికి 10% లాస్ వచ్చింది అయితే ఎంత కమ్మి ఉంటాడు అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్. సో పర్చేజింగ్ ప్రైస్ ఇచ్చాడు, దట్ ఈస్ 1,35,000 రూపీస్ అని. నెక్స్ట్ రిపేర్ కాస్ట్ ఇచ్చాడు. రిపేర్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 25,000 రూపీస్ ఇచ్చాడు. మనకి రెండు కలిపితే వచ్చేదే కాస్ట్ ప్రైస్ సిపి. సో 35,000 కి 25 కలిపితే 60, 1,60,000 రూపీస్ సిపి. అయితే సిపి ఇచ్చాడు, ఇంకా లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు. అతను అమ్మినప్పుడు ఎంత? 20% లాస్ వచ్చింది. అయితే అతను ఎంతకు సేల్ చేశాడు అని అడిగాడు. సో 20% లాస్ వచ్చింది అంటే, సారీ నాట్ 20%, 10% ఓన్లీ. 10% లాస్ వచ్చిందంటే ఎంతకు అమ్మాడు అన్నాడు. సో 10% లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% కి సమానం కదా. 100% వాల్యూ గివెన్, దట్ ఈస్ 1,60,000. ఇంతవరకు క్వశ్చన్ ఏనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎస్పి. వీటి వరకు క్వశ్చన్, ఇది మనం సొల్యూషన్ ఇప్పుడు చేస్తున్నది. 100% వాల్యూ ఇచ్చాడు, లాస్ ఉంటే 10% ఉన్నప్పుడు ఎస్పి ఏమవుతుంది? 90% అవుతుంది. 100 మైనస్ 10 ఈ వాల్యూ కనుక్కోవాలా. ఇప్పుడు చూడండి, దీన్ని 2 zeros ఉంటే ఇంటూ 1600 అంతే కదా. ఇక్కడ కూడా ఇంటూ 1600, దట్ ఈక్వల్ టు 16 9s 144, తర్వాత 3 zeros అంటే sold at 1,44,000 రూపీస్. కాబట్టి అతనికి లాస్ వచ్చింది. నెక్స్ట్ 38. A man bought 20 dozen eggs for 720 rupees. What should be the selling price of each egg if he wants to make a profit of 20%? 20 డజన్లను 720 రూపీస్ కొన్నాడు.
అయితే 20% ప్రాఫిట్ రావాలంటే ఈచ్ ఎగ్ని ఎంత కమ్మాలి అన్నాడు. ముందు ఈచ్ ఎగ్ ఎంత పడిందో మనం కనుక్కుందాం. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ హియర్? CP of 20 dozen eggs. CP of 20 dozen eggs. 20 dozen అంటే ఎంత? డజన్ అంటే 12 కాబట్టి 20 డజన్ అంటే 20 into 12. ఇది మనకి 720 రూపీస్ అని ఇచ్చాడు. అంటే 20 into 12 అంటే మనకి into 12 చేస్తే 12 to the 240 eggs కాస్ట్ ఇచ్చాడు. CP of 240 that equal to 720 రూపీస్. అయితే అతనికి ఎంత ప్రాఫిట్ రావాలంటే 20% ప్రాఫిట్ రావాలంటే SP ఆఫ్ 1 egg ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనకు CP ఆఫ్ 1 egg ఎంతనో తెలిస్తే SP ఆఫ్ 1 egg కనుక్కోవచ్చు. CP ఆఫ్ 1 egg ఎంత అవుతుంది? 240 eggs 720 రూపీస్ అయితే 1 egg ఎంత అంటే 720 by 240 వరకు పంపించేస్తాం. 0 0 క్యాన్సిల్, 24 1s 24 3s 3 రూపీస్. CP ఇచ్చినాడు, ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు, SP కనుక్కోమన్నాడు. అప్పుడు మనకి SP ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 into CP రాయచ్చా? దట్ ఈస్ 100 plus 20 120 by 100 into 3 rupees. So 0 0 cancel, 12 3s are 36 by 10. That is 3 rupees 6 paise అనకూడదు, అది 60 paise. సో ఈచ్ ఎగ్ కాస్ట్ ఎంత పడింది మనకి? 3 rupees 60 paise పడింది. నెక్స్ట్ 39. By selling an article 3,375 rupees, a person loses 10%. Find his profit percent if he sell it for 4,500. ఇక్కడ రెండు కూడా SP-నే. SP1, SP2. SP1 ఇచ్చాడు ఎంత? 3,375. This time he get loss of 10%. And SP2, that is 4,500. So this time how much profit percent he get? This is the question. So loss అన్నాడు కాబట్టి మనకి 10%, 100 minus 10, 90% value given. That is 3,375. ఇక్కడ 4,500 అనేది ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే మనకి 100 కన్నా ఎంత ఎక్కువ వస్తే ఎంత ప్రాఫిట్. సో 4,500 by 3,375 into 90. సో ఇక్కడ చివర 75 ఉందంటే 25th టేబుల్ తో డివైడ్ అవుతుంది కదా. సో ఈ రెండు 25 1s 25 87 ఉంటుంది, 25 3s 75, 125 25 5s 25 1s are 25, 200, 25 8s 0. So 9 10s 9 1s 9 5s, 15 1s 15 పోతే 30, 15 2s అంటే 12 into 10, that is 120%. 120% అంటే డెఫినెట్లీ ప్రాఫిట్ 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 20% ఎక్కువ ఉంది. కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ 20%. A person earns 15% profit on the sale of an article if the sale price of that article is 23 rupees. అంటే ఒక ఆర్టికల్ ని 23 రూపీస్ అమ్మినప్పుడు అతనికి 15% ప్రాఫిట్ వచ్చింది. దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ అన్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? మనకి SP value given, that is 23 rupees. Then he get profit of 15%, profit percent also given, CP asking. Okay, మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చి SP ఇచ్చి CP కనుక్కోమంటే CP ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 100 by 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ SP, that is 100 by 115 into
SP 23. 5 20s, 5 2s, 5 3s, 23 cancel. So answer is 20 rupees. Cost price ఎంత అంటే 20 rupees. ఇది రూపీస్ సింబల్. నెక్స్ట్ 41. A watchmaker purchased an old watch for 87 rupees. He spends 10 rupees on its repairing and again he sold the watch for 105 rupees. The profit or loss is, ఇక్కడ పర్సెంటేజ్ అడగల, అమౌంట్ అడిగాడు. సో మనకి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు పర్చేజింగ్ ప్రైస్ ప్లస్ రిపేర్ కాస్ట్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? పర్చేజింగ్ ప్రైస్ ఇచ్చాడు. పర్చేజింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 87 రూపీస్ అని ఇచ్చాడు. తర్వాత రిపేర్ కాస్ట్ ఇచ్చాడు 10 రూపీస్ అని. మనకి రెండింటి నుంచి మనం సిపి కనుక్కోవచ్చు, దట్ ఈస్ 97 రూపీస్ అని. తర్వాత దీన్ని తీసుకెళ్ళి అమ్మాడు, ఎస్పి ఇచ్చాడు ఎంత? 105 రూపీస్ అని. ప్రాఫిట్ ఎంత అన్నాడు. ఎస్పి ఇస్ గ్రేటర్ దాన్ సిపి కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. ప్రాఫిట్ ఈక్వల్ టు 1 ఎస్పి మైనస్ సిపి కదా, 105 మైనస్ 97. 100లో 97 పోతే 3 plus 5 8 rupees. So 8 rupees profit is answered. 42. There is a loss on selling an item in 500 rupees. If item was sold for 800, then the shopkeeper would get 3 times the profit from loss earlier. What is the price of this item? So ఈ క్వశ్చన్ ని కొంచెం స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అడిగాడు. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. ఏంటిది? 500 రూపీస్ అమ్మినప్పుడు దెర్ ఈస్ ఎ లాస్, కొంత లాస్ వచ్చింది. అలా కాకుండా దీన్ని 800 రూపీస్ అమ్మితే he get 3 times the profit from the loss earlier. Earlier లో వచ్చిన లాస్ కి 3 times ప్రాఫిట్ వస్తుంది. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అన్నాడు. సో మనకి ఇచ్చినది ఫస్ట్ రాస్తాం. SP1 500 రూపీస్. ఇక్కడ సమ్ లాస్ ఈక్వల్ టు X రూపీస్ అనుకుందాం. SP2 800 రూపీస్. ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ద లాస్, 3x అన్నాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్ లో ఫైనల్ గా? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్ అంటే సిపి వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ మనకి సిపి ఈక్వల్ టు లాస్ వచ్చినప్పుడు సిపి ఈక్వల్ టు ఏమి? ఎక్కువ ఉండి ఎస్పి తక్కువ ఉంటది కాబట్టి ఎస్పి ప్లస్ లాస్, దట్ ఈస్ 500 ప్లస్ ఎక్స్. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకుందాం. రెండో కేసు ప్రాఫిట్ వచ్చినప్పుడు సిపి తక్కువ ఉంటది, అప్పుడు సిపి ఈక్వల్ టు ఎస్పి మైనస్ ప్రాఫిట్, దట్ ఈస్ 800 మైనస్ 3x. ఈ రెండు సందర్భాల్లో సిపినే కదా, కాస్ట్ ప్రైసే కదా, ఒకే ఆర్టికల్ కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. అంటే 500 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 800 మైనస్ 3x. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మైనస్ 3x ఈ వరకు వస్తే ప్లస్ 3x, ఆల్రెడీ ఇక్కడ ఒక 1x ఉంది, ప్లస్ 3x కలిపితే 4x ఈక్వల్ టు 800 మైనస్ 500, దట్ ఈస్ 300. అప్పుడు x ఈక్వల్ టు ఏమైతుంది? 300/4. 4 4 1s 4 7s 28, 4 5 75 రూపీస్. ఎక్స్ వాల్యూ ఎంత? 75. ఇప్పుడు మనం కనుక్కోమన్నది సిపి. ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. నేను 1 లో పెడుతున్నాను. 500 ప్లస్ 75, దట్ ఈక్వల్ టు 575 రూపీస్. ఓకే, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి.